మార్నింగ్ డియర్ చిల్డ్రన్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లబ్. ఈరోజు మనము శ్రేణులు అధ్యాయం చూస్తున్నాం. 10వ తరగతి విద్యార్థుల కోసం 6వ అధ్యాయం చూస్తున్నాం. మనము ఈ అధ్యాయంలో 11 వీడియోల వరకు చేసినాము. ఈరోజు నెక్స్ట్ వీడియో చూస్తున్నాము. మనం ఇప్పటి వరకు నేర్చుకున్నవి ఏంటి అంటే అంకశ్రేణి యొక్క సామాన్య రూపం నేర్చుకున్నాము. అంకశ్రేణి యొక్క సామాన్య రూపం ఏ విధంగా ఉంటుంది, ఎన్నవ పదం ఏ విధంగా ఉంటుంది తెలుసుకున్నాము. పదాల సంఖ్య ఏ విధంగా ఉంటుంది, మొదటి పదాన్ని ఈ సామాన్య భేదాన్ని ఎలా కనుక్కోవాలి, అంకశ్రేణి యొక్క సామాన్య రూపం ఏంటిది, A1 A2 A3 A4 సో ఆన్ AN ఉంటుంది. A1 అంటే A, A2 అంటే A+D, A3 అంటే A+2D, అలా AN అంటే ఏంటిది A+n-1 ఇంటూ D ఎన్నవ పదము. ఈ ఫార్ములా మీద మనము అభ్యాసం 1, 2లోని చాలా సమస్యల్ని కూడా మనం కంప్లీట్ చేసినాము. అదేవిధంగా ఏ అంటే మొదటి పదము, డి అంటే ఏంటిది సామాన్య భేదము, ఎన్నవ పదాన్ని ఏ విధంగా కనుక్కున్నాము, దీని మీద రకరకాల సమస్యల్ని కూడా కంప్లీట్ చేసినాము. ఇంకొకటి నేర్చుకున్నాము. n పదాల మొత్తానికి కూడా మనం ఫార్ములాని నిన్నటి వీడియోలో నేర్చుకోవడం జరిగింది. ఏంటిది, అంకశ్రేణిలోని n పదాల మొత్తము SN = n/2 ఇంటూ 2a + n-1 ఇంటూ d. ఇక్కడ పదాల మొత్తము SN అంటే ఏంటిది పదాల మొత్తము, n అంటే ఏంటిది పదాల సంఖ్య, a మరియు d మనకు తెలుసు. a అంటే మొదటి పదము, d అంటే సామాన్య భేదము. సామాన్య భేదాన్ని ఎలా కనుక్కోవాలో కూడా తెలుసు మనకి. d = A2 - A1 చేయొచ్చు, లేదా A3 - A2 A4 - A3 A5 - A4 అలా ఏవైనా చేసుకోవచ్చు. ఇదేంటిది అంకశ్రేణిలోని n పదాల మొత్తానికి ఫార్ములా. SN = n/2 ఇంటూ 2a + n-1 ఇంటూ d. అదే n పదాల మొత్తానికి ఇంకొక ఫార్ములా ఉంది. అదేంటిదంటే మొదటి పదము A, చివరి పదము AN ఆర్ L. అంటే చివరి పదాన్ని AN అనొచ్చు, లేదా L అని కూడా అంటారు. ఈ రెండు ఉండి సామాన్య భేదము D లేనప్పుడు పదాల మొత్తాన్ని కనుక్కోవడానికి ఫార్ములా SN = n/2 ఇంటూ A + AN. అంటే మొదటి పదము A, చివరి పదము AN, పదాల సంఖ్య n. ఇక్కడ మనకి D అనేది లేదు. D లేనప్పుడు మనం డైరెక్ట్ ఈ ఫార్ములాలో అప్లై చేసుకోవచ్చు, లేదా ఈ ఫార్ములానే ఇలా కూడా రాసుకోవచ్చు. SN = n/2 ఇంటూ A + L గా రాసుకోవచ్చు. మనం దీని మీద 6.3కి ముందున్న ఉదాహరణలు ఇవి చేయండి, అవి కూడా చూసినాము. ఈరోజు 6.3 అభ్యాసంలోని సమస్యలని చూద్దాం. ఇక్కడ 6.3 అభ్యాసము, క్రింది అంక శ్రేణులలో పేర్కొన్న పదాల మొత్తాలను కనుగొనుము. పదాల మొత్తము అంటే ఏంటిది SN కనుక్కోవాలి. ఏమి ఇచ్చిండు ఇక్కడ మనకి 2, 7, 12 సో ఆన్ అంకశ్రేణి ఇచ్చిండు. ఇలాంటి అంకశ్రేణి ఎన్ని ఉన్నాయి, పదాలు 10 పదాలు అన్నాడు. అంటే ఇచ్చిన అంకశ్రేణి నుండి మనకి ఏమేమి ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఒకసారి రాసుకుందాం. మనం మొదటి పదం తెలుసు, దీని నుంచి A = 2గా రాసుకోవచ్చు. అదేవిధంగా D కూడా కనుక్కోవచ్చు మనం. D ఏంటిది A2 - A1. A2 ఎంత ఉంది, 7 - 2 ఎంత వస్తుంది, 5 వస్తుంది. అదేవిధంగా పదాల సంఖ్య ఇచ్చిండు, 10 పదాలు. అంటే ఏంటిది మనకి n ఇచ్చిండు, n = ఎంత 10 ఇచ్చిండు. ఏం కనుక్కోవాలి, పదాల మొత్తాన్ని కనుక్కోవాలి, SN కనుక్కోవాలి. మరి ఇందాకనే చూసినాం కదా మనం ఫార్ములా. SN = ఏంటిది n/2 ఇంటూ 2a + n-1 ఇంటూ D. ఇది పదాల మొత్తానికి ఫార్ములా. ఎప్పుడు వచ్చినా మనం ఏం చేసుకోవాలనుకున్నాం, ఒక బాక్స్ కొట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ విలువలన్నీ దీంట్లో అప్లై చేద్దాము. SN = n అంటే ఎంత వచ్చింది మనకి 10, పదాల సంఖ్య 10/2 ఇంటూ 2a. A అంటే కూడా 2 ఉంది, ప్లస్ n-1. n అంటే 10 - 1 ఇంటూ D ఎంత ఉంది 5. మనకు అన్ని విలువలు వచ్చేసినాయి కాబట్టి డైరెక్ట్ ఫార్ములా వేసుకొని మొత్తం పదాల మొత్తాన్ని కనుక్కోవచ్చు. 10/2 ఎంత, 2 1 2 5 5, 2 2 ఎంత 4, ప్లస్
10 మైనస్ 1 9. 9ని ఏం పెట్టి గుణించుకోవాలి? 5. 9 5లు ఎంత? 45. 40. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్లో ఉన్నది సూక్ష్మీకరించుకోవాలిగా. 45 ప్లస్ 4 ఏమవుతుంది? 49. అంటే 5 ఇంటూ 49. ఇప్పుడు 49ని మనం ఏం చేయాలి? 5 తోటి 5 9ల 45, 5 4 24, 24 ఎంత వచ్చింది? 245. 2 7 12 సో అని ఇలాంటి 10 పదాలు ఉంటే ఆ 10 పదాల మొత్తము ఎంత వచ్చింది మనకి? 245. ఇలానే ఈ బిట్టులో మనకి 4 సమస్యలు ఉన్నాయి. సేమ్ ఇదే ఫార్ములా తోటి మనం చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మనకి రెండవ సమస్య వచ్చి -37 -33 -29 సో ఆన్ 12 పదాలు. మైనస్తో సమస్యలు వచ్చినాయి. సో మైనస్తో మనం ఏవి మైనస్లు ఉన్నా ఏమున్నా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? -37. డి రాసుకుందాం. డి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? A2 మైనస్ A1. A2 ఎంత ఉంది? -33 మైనస్ A1 ఎంత? -37 ఉంది. సో బ్రాకెట్ ఎప్పుడు మైనస్ వచ్చినా మనం బ్రాకెట్లో పెట్టుకుందాం అనుకున్నాము. ఎందుకంటే 2 మైనస్లు వస్తే ప్లస్ అవుతుంది. ఒకవేళ ఒకటి ప్లస్ మైనస్ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. దీన్ని సింప్లిఫై ఎలా చేయొచ్చు? -33 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 37. 37 మైనస్ 33 ఏమవుతుంది? 37లోంచి 33 పోతే 4 అవుతుంది. అంటే డి విలువ 4 వచ్చింది. అదేవిధంగా పదాల సంఖ్య ఎన్ని ఇచ్చిండు? n ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చిండు. పదాల మొత్తము SN ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ప్రతిసారి మనం ఫార్ములా రాసినప్పుడు బాక్స్ కొట్టాలి. అదేవిధంగా రాసేటప్పుడు చదువుతూ రాయండి. అది మనకి ఫార్ములా కూడా మనకి నోటెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఈ విలువలన్నీ అప్లై చేద్దాం. SN ఈజ్ ఈక్వల్ టు n అంటే 12/2 2 ఇంటూ ఏ అంటే ఎంత ఉంది? -37. మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్లో పెట్టుకున్నాం. ప్లస్ n-1 n అంటే 12 మైనస్ 1 డి అంటే ఎంత? +4 కాబట్టి బ్రాకెట్ ఏమీ అవసరం లేదు. 12/2 అంటే 2 ఎకంలో కట్ అవుతుంది. 2 6ల 12 6 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ 37 రెండ్ల 37 రెండ్ల మనకు తెలుసు. లేకుంటే డైరెక్ట్ రాకపోతే ఇంటూ చేసుకోండి. 2 ఏళ్ళ 14 2 మూల 6 1 7 ప్లస్ 12 మైనస్ 1 ఎంత? 11 ఇంటూ 4. లేకుంటే 11 4 44 డైరెక్ట్ స్టెప్ వేసినా సరిపోతుంది. -74 ప్లస్ 11 4 44. ఇప్పుడు సింప్లిఫై ఎలా చేయొచ్చు? ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? మనం తీసేయాలి. 74లోంచి 44 పోతే ఎంత వస్తుంది? 30. అంతేనా? 30 అయినా 70లోంచి 40 పోతే అంతే 30. 6 ఇంటూ మరి ఏ 30? మైనస్ అనేది పెద్ద సంఖ్యకు ఉంది కాబట్టి -30 వస్తుంది. 6 ముళ్ళ ఎంత? 18 0కి 0 అంటే SN పదాల మొత్తము ఎంత వచ్చింది? -180. -37 -33 -29 ఇలా 12 పదాలను రాస్తే ఆ అన్నిటి యొక్క మొత్తం ఎంత వస్తుంది? -180. ఇందులో మనం ఇంకొక సమస్యను చూద్దాం. మూడవ సమస్య పాయింట్లలో ఉంది. ఇప్పుడు మనకి ఇందాక ఒకటి ప్లస్ ఒకటి మైనస్లో ఇచ్చిండు, ఇంకొకటి పాయింట్లలో ఇచ్చిండు. ఏది ఇచ్చిన మనం ఫార్ములా ఉంది కాబట్టి చేయగలుగుతాము. 0.6 1.7 2.8 సో ఆన్ 100 పదాలు. ఇక్కడ పదాల సంఖ్య పెరిగింది. పదాల సంఖ్య పెరిగినా కూడా మనం చేయగలుగుతాము. ఎందుకంటే మనకి ఫార్ములా ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0.6. ఎలా రాస్తున్నాం ఐడియా వస్తుంది కదా. ఏ అంటే మొదటి పదం 0.6. డి ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? సామాన్య భేదము A2 మైనస్ A1. A2 ఎంత ఉంది? రెండవ పదము 1.7 మైనస్ మొదటి పదం ఎంత? 0.6. అంటే 1.7లో నుంచి 0.6ని ఏం చేయాలి? మనం తీసేయాలి. 7లోంచి 6 పోతే 1 పాయింట్కి పాయింట్ 1లోంచి 0 పోతే 1 ఎంత? 1.1. డి విలువ ఎంత ఉంది? 1.1. అదేవిధంగా n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? పదాల సంఖ్య 100 ఉంది. ఇప్పుడు మనం పదాల మొత్తానికి ఫార్ములా వేద్దాం. SN ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ
2a ప్లస్ n-1 ఇంటూ డి. ప్రతిసారి రాసినప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, ఫార్ములాని చదువుకుంటూ రాయాలి. అదేవిధంగా బాక్స్ కొట్టుకోవాలి. Sn n అంటే ఎంత, 100/2. 2 ఇంటూ ఏ ఎంత ఉంది, 0.6 ఉంది. ప్లస్ ఎన్ అంటే 100, పదాల సంఖ్య 100 -1 ఇంటూ డి అంటే ఎంత ఉంది, 1.1. ఇక్కడ 100/2, 2 ఎక్కంలో 100 ఎన్నిసార్లు పోద్ది, 2 5ల 10, 0 2 50ల 100. ఇక్కడ 2ని దీంతో గుణించుకోవాలి 0.6 తోటి. 2 6ల 12, 12 రాసి మనం ఏం చేయాలి, ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 1.2. ఇప్పుడు 100 -1, 100 -1, 100లోంచి 1 పోతే 99 ఇంటూ 1.1. ఇప్పుడు 50 1.2 ప్లస్ ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని ఇంటూ చేసుకోవాలి. 99ని 1.1 తోటి ఇంటూ చేయాలి. 1 9 1 9 1 9 1 9 9 9 9 9 18 9 1 10. పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఒక అంకె తర్వాతనే ఉంది కాబట్టి ఒక అంకె తర్వాత పెట్టుకుంటున్నాం. ఎంత వచ్చింది, 108.9. పాయింట్లలో చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చేసుకోవాలి. పాయింట్ కింద పాయింట్ ఉండేటట్టు చూసుకోవాలి, కూడిక కానీ తీసివేత కానీ. ఇప్పుడు మనం ఏం చేయాలి, రెండింటిని ప్లస్ చేసుకోవాలి. 108.9కి ఎంత కలపాలి, 1.2 కలపాలి. ఇక్కడ పాయింట్ కింద పాయింట్ ఉండేటట్టు వేసుకున్నాను నేను. 9 2 11, 8 2 10, 1 1. పాయింట్ ఎంత, 50 ఇంటూ ఎంత ఉంది, 110.1. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటిని ఇంటూ చేసుకోవాలి. 110.1ని దేంతో ఇంటూ చేయాలి, 50తోని ఇంటూ చేయాలి. మనం 50తో చేయడం కంటే ముందు 5తో చేద్దాం. 5తో చేసి ఇంకొక 0 పెట్టుకుందాం, అయిపోతుంది. 5 1 5, 5 0 0, 5 1 5, 5 1 5. 50తో చేస్తే మనకి ఇంకొక 0 వస్తుంది కదా, 0 పెట్టుకున్నాం. దీనికి మనం పాయింట్ పెట్టాలి, ఒక అంకె తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకుందాం. పదాల మొత్తము Sn ఎంత వచ్చింది, 5505. ఇలా 0.6, 1.7, 2.8 ఇలా 100 పదాలను రాసుకుంటూ వెళ్తే ఆ పదాల మొత్తం అంటే అన్ని పదాలను కూడితే మనకి ఎంత వస్తుంది, 5505. సింపుల్ గా మనకి ఫార్ములా ఉంది కాబట్టి డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే బిట్టులో పదాల మొత్తాన్ని కనుక్కోవడానికి ఇంకొకటి ఏంటిది, అకరణీయ సంఖ్యా రూపం ఇచ్చిండు. భిన్నాలు 1/15, 1/12, 1/10 11 పదాలు. దీంట్లో నుంచి మనం ఏమున్నాయో రాసుకుందాం. A = 1/15. అదేవిధంగా D ఏంది, A2 - A1. దిస్ A2 ఎంత ఉంది, 1/12 - 1/15. మనకు కాసాగు చేసుకోవచ్చు. 12కి 15కి కాసాగు ఏమొస్తుంది, 12 15కి. 3 4 12, 3 5 15. మళ్ళీ పోదిగా 3 4 12, 12 5 ఎంత, 60. 12 ఎక్కంలో 60 ఎన్నిసార్లు వద్ది, 5 అంటే 5 1 5. 15 ఎక్కంలో 4, 5 4 60, 4 1 4 అంటే ఎంత, 1/60. ఏంటిది అది, డి విలువ. మరి n ఎంత ఉంది, ఇక్కడ పదాల సంఖ్య 11 పదాలు. ఇక్కడ మనం ఈ సమస్యను ఒకసారి చూసినట్లయితే మనకి పుస్తకంలో సో ఆన్ అనిచ్చి పదాలు అనిచ్చిండు. అంటే పదాలు అంటే పదాల సంఖ్య ఇవ్వలేదు కాబట్టి మనం కనుక్కోలేము. దానికోసం మనం ఇక్కడ 11 పదాలు అని తీసుకోవడం జరిగింది. మీరు కూడా 11 పదాలు అని రాసుకుంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ పదాల మొత్తము Sn ఏంటిది, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఫార్ములా రాసేసుకున్నాం, బాక్స్ కూడా కొట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ విలువలన్నీ అప్లై చేద్దాం. n అంటే ఎంత ఉంది మనకి, n అంటే 11/2 ఇంటూ 2a. a అంటే 1/15 ప్లస్ n అంటే 11 - 1. d ఎంత ఉంది, 1/60. భిన్నాలు వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది 11/2 అంటే కట్టు కాదు కాబట్టి అలానే ఉంచుదాం. ఇక్కడ కూడా మనకి కట్ కాదు, 2 1 2/15
ప్లస్ 11 మైనస్ 1 ఎంత 10 ఇంటూ 1/60. దీన్ని ఏమన్నా సింప్లిఫై చేయొచ్చా అంటే చేయొచ్చు. 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది మనకి 11/2 ఇంటూ 2/15 ప్లస్ 1/6. ఇప్పుడు మనం ఏం చేయాలి, కాసాగట్టుకొని భిన్నాలని కూడుకోవాలి. 15కి 6కి కాసాగు ఏమొస్తుంది, ఏ ఎక్కంలో పోతుంది 3 ఎక్కంలో వద్ది. 3 5ల 15, 3 2ల 6, 3 5ల 15, 15 2లు ఎంత 30, కాసాగు 30, 15 2ల 30 కాబట్టి 2 2ల 4, 6 5ల 30, 5 1 5. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, 11/2 ఇంటూ 4 5 ఎంత 9/30. కట్ అవుతాయా మరి, ఏమన్నా కట్ అవుతుంది. ఇక్కడ 9/30 అంటే 3 3 9, 3 10 30. ఇంకా ఏం కట్ కాదు కాబట్టి లవాన్ని లవంతో హారాన్ని హారంతో గుణించుకుందాం. 11 3 33/2 10 20. సో SN ఈజ్ ఈక్వల్ టు పదాల మొత్తము ఎంత వచ్చింది 33/20. అంటే మనం ఇందాక రాసుకున్న అంకశ్రేణి 1/15, 1/12 అలా 11 పదాలు రాసుకుంటూ వెళ్తే ఆ పదాల మొత్తము ఎంత 33/20 వస్తుంది. నెక్స్ట్ మనం ఇంకొక సమస్యని చూద్దాం. ఇక్కడ మనకు రెండో బిట్టులో కూడా 2-3 సమస్యలు ఉన్నవి. ఇవి ఎలా చేయాలో చూద్దాం. క్రింది వాని మొత్తాలని కనుగొనండి. ఇక్కడ ఏమిచ్చిండు, అంకశ్రేణి మళ్ళొకసారి రాసుకుందాం మనం. అంకశ్రేణి 7, 10, 9, 14 ఎంత వరకు ఉంది 84 వరకు ఉంది. మొత్తాన్ని కనుక్కోమన్నాడు. ఇందులో ఉన్న డీటెయిల్స్ రాసుకుందాం. ఫస్ట్ మనం A ఈజ్ ఈక్వల్ టు 10 రాయొచ్చు 7, D ఈజ్ ఈక్వల్ టు 10 రాయొచ్చు A2 మైనస్ A1. A2 ఎంత ఉంది 10.5, 10.5 అంటే ఎలా రాసుకోవచ్చు, 2 10ల 20, 20కి 1 కలిపితే 21/2 అపక్రమ భిన్నంలోకి మార్చుకున్నాం. మైనస్ 7, 7 అంటే 7/1. కాసాగు భిన్నాలు వచ్చినాయి కాబట్టి కాసాగు ఏమవుతుంది 2 1 2, 21 1 21, 7 2 14, 14 పోతే ఎంత ఉంటుంది 7/2 అంతే కదా. 21లోంచి 14 పోతే 7/2. ఇంకొకటి ఏమి ఇచ్చిండు మనకి, చివరి పదం ఇచ్చిండు AN ఈజ్ ఈక్వల్ టు 84 ఇచ్చిండు. మరి మనం మొత్తం కనుక్కోవాలి అంటే ఏం కావాలి మనకి, పదాల సంఖ్య కావాలి. N ఈజ్ ఈక్వల్ టు ఉండాలి. N ఈజ్ ఈక్వల్ టు ఉన్నట్లయితే మనం కనుక్కోవడానికి అవకాశం ఉంది. N లేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఈ విలువలను ఉపయోగించి మొదట N కనుక్కోవాలి. N ఏ విధంగా కనుక్కుంటాం, ఎన్నవ పదానికి ఫార్ములా ఉంది కదా, AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. దీనికి ఫార్ములా కొట్టుకుందాం. ఇక్కడ మనం N కనుక్కోవాలి అండ్ SN కూడా కనుక్కోవాలి. సో ఇందులో N ఏముంది 84 ఉంది. AN A అంటే ఎంత 7 ప్లస్ N మైనస్ 1, N తెలియదు N మైనస్ 1, D ఎంత ఉంది 7/2. ఇలాంటి సమస్యలు మనం చేసినాం కదా. 7 ప్లస్ 7 ఇటు వస్తే ఏమవుతుంది -7 అవుతుంది. 84 మైనస్ 7 ఇజ్ ఈక్వల్ టు N మైనస్ 1 ఇంటూ 7/2. 84లోంచి 7 పోతే ఎంత 77 ఇజ్ ఈక్వల్ టు N మైనస్ 1 ఇంటూ 7/2. మనకి ఎన్ని విలువ కావాలి కాబట్టి 7/2ను కూడా ఇటు పంపిద్దాం. 7/2 ఇటు వస్తే ఏమవుతుంది, ఇటు గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది. భిన్నాల భాగాహారం చేసినప్పుడు ఏమవుతుంది, తల క్రిందులుగా మారుతుంది. లవము హారమైంది, హారము లవమైంది. 7/2 కాస్త 2/7 అవుతుంది. N మైనస్ 1 మనకు మిగిలింది ఇటు సైడ్ N మైనస్ 1 కదా. ఇప్పుడు 7 1 7, 7 11 77, 11 2 ఎంత 22 ఇజ్ ఈక్వల్ టు N మైనస్ 1. ఈ -1 ఇటు వస్తే ఏమవుతుంది +1, 22 + 1 ఈజ్ ఈక్వల్ టు N. దేర్ఫోర్ N ఈజ్ ఈక్వల్ టు ఎంత 23. ఇప్పుడు మనకి ఏ విలువ తెలుసు, ఏ విలువను మళ్ళీ ఒకసారి రాసుకుందాం. A ఈజ్ ఈక్వల్ టు 7, D ఈజ్ ఈక్వల్ టు 7/2 వచ్చింది, N ఈజ్ ఈక్వల్ టు 23 వచ్చింది.
ఏం కనుక్కోవాలి మనం? SN కనుక్కోవాలి. మనకి ఇందులో 2 ఫార్ములా ఉన్నాయి. మొదటి ఫార్ములాని ఉపయోగించవచ్చు, రెండవ ఫార్ములాని కూడా ఉపయోగించవచ్చు. మనం ఇప్పుడు ఇంతవరకు రెండవ ఫార్ములా చేయలే కాబట్టి యూజ్ చేద్దాం. ఇక్కడ SN ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ A ప్లస్ AN లేదా A ప్లస్ L. మనకి AN విలువ కూడా ఉంది కాబట్టి మనం ఈ ఫార్ములాను ఉపయోగిస్తున్నాం. AN ఈజ్ ఈక్వల్ టు 84 అని ఇచ్చింది కదా. SN ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి మనం? ఇక్కడ మనం ఇందాక n లేదు కాబట్టి కనుక్కున్నాం. ఇప్పుడు n తెలుసు మనకి 23/2. A ఎంత ఉంది? 7 ప్లస్ AN ఎంత ఉంది? 84. ఇప్పుడు మనకి ఏం చేద్దాం? ఇది కట్ కాదు కాబట్టి ఇలానే ఉంచుదాం. 84 ప్లస్ 7 ఎంత? 91. 84 7 కలిపితే 91. 23/2 ఇంటూ 91/1 క్యాన్సల్ కాదు కాబట్టి ఏం చేద్దాం? 91ని 23 తోటి ఇంటూ చేసుకోవాలి. 1 3 3 3 9 27, 2 1 2, 2 9 18, 3 9 10, 2093/2. 2093లో /2 అంటే ఎంత? సగం అన్నట్టు, లేదా 0.5 చేసుకోవచ్చు. /2 చేయొచ్చు. 2 1 2, 0 2 4 8, 13 2 6 12 పోతే 1 ఉంటుంది, 2 5 10. ఎంత? 1046.5 SN పదాల మొత్తం ఎంత వచ్చింది? 1046.5. ఒకవేళ మీకు డైరెక్ట్గా ఇలా కొట్టివేయడం రాకపోతే భాగాహారం చేసుకోండి. 2093ని 2తోని భాగాహారం చేస్తే సేమ్ ఇంతే వస్తుంది. ఇదేంటిది? మనకి ఇలా ఒక అంక శ్రేణి ఇచ్చి మొదటి పదము చివరి పదము ఇచ్చినప్పుడు మనం పదాల మొత్తాన్ని ఏ విధంగా కనుక్కున్నాం? మొదట మనకి పదాల సంఖ్య కావాలి కాబట్టి ఎన్నవ పదాన్ని ఉపయోగించుకొని n విలువని కనుక్కున్నాము. n ఈజ్ ఈక్వల్ టు మనకి 23 అని వచ్చింది. ఇక్కడ మళ్ళీ AN విలువ ఉంది కాబట్టి రెండవది పదాల మొత్తానికి సూత్రం ఏముంది? SN ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ A ప్లస్ AN ఫార్ములా ప్రకారము మనం ఏం చేసినాము? పదాల మొత్తాన్ని కనుక్కున్నాము. మనకి 1046.5 వచ్చింది. సో మనకి రెండవ బిట్టులో కూడా ఇంకా మనకి సమస్యలు ఉన్నాయి. అవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. మనం మిగతా సమస్యల్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ చిల్డ్రన్.